FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా మండాపల్లి ఆక్వా రైతుల కష్టాలు తారాస్థాయికి. ఉక్కపోత వాతావరణం, విద్యుత్ లోపం మరియు చెరువుల్లో ఆక్సిజన్ కొరత. నెల్లూరులో వేట నిషేధం ప్రారంభం. మత్స్యకారుల జీవనంపై ప్రభావం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేటకు బ్రేక్. తెలంగాణలో ఉచిత చేప పిల్లల పేరుతో చీటింగ్. నష్టాల్లో సంగారెడ్డి జిల్లా మత్స్యకారులు. తమిళనాడులో 61 రోజుల వేట నిషేధం. చెన్నై మార్కెట్ లో చేపల ధరల దుమారం. 2025 నవంబర్ డిసెంబర్లో జరగనున్న 5వ నేషనల్ మెరైన్ ఫిషరీస్ సెన్సస్. 1.2 మిలియన్ మత్స్యకార కుటుంబాల సమాచార సేకరణ. 30 దేశాల ప్రతినిధులతో ఫ్రాన్స్ లో ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ సమావేశం. అధిక వేటతో ట్యూనా నిల్వలు తగ్గిపోతున్నాయన్న శాస్త్రవేత్తలు. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, కృష్ణా జిల్లాలోని మండవల్లి ఆక్వా రైతులు ఉక్కపోత వాతావరణం, విద్యుత్ సమస్యలతో కష్టాల్లో పడ్డారు. చెరువుల్లో ఆక్సిజన్ తగ్గిపోవడంతో ఏరియేటర్ల వినియోగం పెరిగి ఖర్చు అధికమైంది. విద్యుత్ లోపం వల్ల జనరేటర్లపై ఆధారపడుతున్నారు. అయితే వాటి అద్దె 10,000 నుంచి 15,000కు పెరిగింది. డీజిల్ కొరకు రైతులు బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రాత్రులు బంకులు మూసి ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక రొయ్యల ధరలు తగ్గినా రైతులు పట్టుబడినే చేస్తున్నారు. 40 కౌంటు రొయ్య 400 రూపాయల నుంచి 340 రూపాయలకి, 30 కౌంటు రొయ్య ధర 460 రూపాయల నుంచి 415 రూపాయలకి పడిపోయాయి. ట్యాక్స్ సడలింపు ఉన్నా ధరలు పెరగకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. నెల్లూరులోని సముద్రంలో చేపల పెరుగుదల కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 నెలల పాటు వేట నిషేధం అమలులోకి వచ్చింది. ఈ కాలంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు తీసుకువచ్చి వలలను ఎడ్ల బండిపై తరలించి భద్రపరుచుకున్నారు. వేట మాత్రమే తెలిసిన మత్స్యకారులకు వేరే పనులే లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ప్రభుత్వం రోజుకు కిలో చొప్పున 60 కిలోల బియ్యం మాత్రమే ఇస్తుండేది. కానీ ఇప్పుడు నగదు రూపంలో వేట విరామ భృతి అందిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయం 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచారు. జిల్లాలో మొత్తం 18,000 మత్స్యకార కుటుంబాలు ఉన్నా 12,440 కుటుంబాలకు ప్రభుత్వం సాయం ఇవ్వాలని అధికారులు లెక్కలు తేల్చి నివేదిక పంపారు. ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున 24.88 కోట్ల రూపాయలు అవసరం. ఈ సాయం త్వరగా అందాలని మత్స్యకారులు కోరుతున్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున భృతి అందించనున్నట్లు ప్రకటించారు. ఇది వరకు 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని ఇప్పుడు ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి 20,000 రూపాయలు చేసినట్లు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించినట్లు మంత్రి వివరించారు. నెల్లూరు జిల్లాలోని కనిగిరి జలాశయంలో చేపలు పట్టే స్థానిక మత్స్యకారుల ఉపాధి ప్రమాదంలోకి వెళ్లింది. ఈ నెల 25న బహిరంగ వేలం నిర్వహించేందుకు మత్స్యశాఖ సిద్ధమవుతూ ఉండగా 360కి పైగా సభ్యులు ఉన్న మత్స్యకార సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1997లో టీడీపీ ప్రభుత్వ వేలాన్ని రద్దు చేసిన తర్వాత కౌలు విధానంలో మత్స్యకారులకు అవకాశం కల్పించబడింది. 2020లో 8 లక్షల రూపాయల కౌలు చెల్లించిన సంఘం అనంతరం బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పుడు 12.57 లక్షల బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు వేలానికి సిద్ధమయ్యారు. మరోవైపు మాజీ సభ్యులు 4 లక్షల రూపాయలు వసూలు చేసి కౌలు చెల్లించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం మరోసారి చెల్లింపునకు అవకాశం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా త్రోవగుంటలో రొయ్యల రైతుల నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా జరిగిన సమావేశంలో రైతులు ప్రభుత్వాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ యూనిట్ ధరను ₹1.50గా నిర్ణయించాలని, ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు నాసిరకం రొయ్య పిల్లలు రావడంతో దిగుబడి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రొయ్య రైతుల సంక్షేమ సంఘం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని పెబ్బేరు ఫిషరీస్ కాలేజీలో ఆర్నమెంటల్ చేపల ఉత్పత్తి మరియు మార్కెటింగ్ పై 3 రోజుల శిక్షణా కార్యక్రమం NFDB విజయవంతంగా నిర్వహించింది. ఈ శిక్షణలో 50 మంది చేపల రైతులు మరియు యువత పాల్గొని ఆర్నమెంటల్ చేపల ఉత్పత్తి, పెంపకం, నిర్వహణపై అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో కావలసిన సమాచారాన్ని తెలుసుకున్నారు. అలాగే మార్కెటింగ్ వ్యూహాలు మరియు వ్యాపార అవకాశాలపై లోతైన అవగాహనను పొందారు. తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం మత్స్యకారులకు ఉపయోగపడకుండా పోయింది. వర్షాకాలంలో జూలై, ఆగస్టులో చేప పిల్లలను వదలాలి. కానీ టెండర్లలో జరిగిన అక్రమాల వల్ల పంపిణీ జాప్యమై అక్టోబర్, డిసెంబర్ మధ్య మాత్రమే చేప పిల్లలు వదిలారు. దీంతో చేపలు
సరిగ్గా పెరగలేదు. నాసిరకం చేప పిల్లలు తక్కువ సంఖ్యలో వదలటం వలన ఈ నష్టాలు సంభవించాయి. సంగారెడ్డిలో 76 చెరువుల్లో 68 లక్షల చేప పిల్లలు వదిలామని రికార్డులు చెప్పినా వాస్తవంగా 40 లక్షలు కూడా వదలలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ సాగర్ చెరువులో 1.6 లక్షల పిల్లలు వదలాల్సి ఉండగా కేవలం 35,000 నాణ్యత లేని చేప పిల్లలే వేశారని మత్స్యకారులు చెబుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఉత్తర కన్నడ తీరంలో జరుగుతున్న పోర్టు నిర్మాణాలు మత్స్యకారుల జీవనోపాధిని ప్రమాదంలోకి నెడుతున్నాయని నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరం నేతృత్వంలో మత్స్యకారులు సీఎం సిద్ధరామయ్యకు వినతి పత్రం ఇచ్చారు. హోనావర్లో పోర్టు పనులను తక్షణం నిలిపి మల్టీ స్టేక్ హోల్డర్ కమిటీతో సమీక్ష చేయాలని వారు డిమాండ్ చేశారు. 2013-2021లో జారీ చేసిన పోర్టు లిమిట్స్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. 125 కిలోమీటర్ల తీరంలో 8 పోర్టు లిమిట్స్ ఏర్పాటు చేయడం వల్ల సాంప్రదాయ మత్స్యకారులకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో ట్యూనా చేపల నిల్వలు తగ్గుతూ ఉండటంతో 30 దేశాల ప్రతినిధులు ఫ్రాన్స్ లో జరుగుతున్న ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు అధిక వేట వల్ల ట్యూనా సంఖ్య తగ్గుతోందని హెచ్చరించారు. పారిశ్రామిక నౌకలు ఎక్కువ వేట చేస్తూ ఉండటంతో చిన్న మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందన్నారు. ఫ్రాన్స్ మంత్రి ఆగ్నెస్ పనీర్ రునాచర్ చిన్న మత్స్యకారులకు జీవనోపాధి ఉండాలి అని వ్యాఖ్యానించారు. అనంతరం పర్యావరణ సంస్థలు యూరోపియన్ యూనియన్ కు చెందిన పెద్ద నౌకలే ఎక్కువ నష్టం చేస్తున్నాయన్నారు. 5 రోజుల ఈ సమావేశంలో ట్యూనా వేటపై కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లోకి రానుండటంతో చెన్నై కాసిమేడు మార్కెట్లో సీర్ ఫిష్ వంజరం 1000 రూపాయలు, రెడ్ స్నాపర్ శంకర 600 రూపాయలు, ఫార్మేట్ వావల్ 650 రూపాయలకి అమ్ముడవుతున్నాయి. ఈ నిషేధం మెషినైజ్డ్ బోట్స్, ట్రాల్ బోట్లకు వర్తిస్తుంది. సాంప్రదాయ నౌకలు 5 నాటికల్ మైళ్లలో వేట చేసుకోవచ్చు. చెన్నై ప్రాంతంలో 800 బోట్లకు ఇది ప్రభావం చూపనుంది. ప్రభుత్వం ఒక్కో మత్స్యకారుడికి 8,000 రూపాయల సహాయం ప్రకటించింది. మత్స్యకార సంఘం అధ్యక్షురాలు కె భారతి వేట నిషేధం సమయం బ్రీడింగ్ సీజన్ కు సరిపోవడం లేదంటూ గడువును పెంచాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సీ అంబులెన్స్ సేవ ఈ ఆగస్టులో ప్రారంభం కానుందని కర్ణాటక రాష్ట్ర మత్స్య, ఓడరేవులు మరియు రవాణా శాఖ మంత్రి మంకల్ వైద్య తెలిపారు. దీనికి టెండర్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సేవ ప్రారంభమైన తర్వాత సముద్రంలో ఉన్న మత్స్యకారులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మంగళూరులోని పాత ఓడరేవు దగ్గర బహర్ ఏ నూర్ మత్స్యకార సంఘం కొత్త భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళూరు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి 3వ దశ పనులకు టెండర్లు పిలిచామని దానికి 80 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. కేరళలోని ముతలపోజి నౌకాశ్రయం వద్ద నది ముఖద్వారంలో ఇసుక పేరుకుపోవటం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వక పనులు తక్షణం ప్రారంభించాలని కోరుతూ ఐఎన్టీయూసీ, సిఐటియు కార్యకర్తలు బుధవారం నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాలు హార్బర్ ఇంజనీర్ కార్యాలయాన్ని ముట్టడించగా మంత్రి సాజీ చెరియన్ నివాసం వద్ద కూడా బైఠాయింపు జరిగింది. పుదుచ్చేరి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాల కింద మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాసనాథన్, ముఖ్యమంత్రి శ్రీ ఎన్ రంగస్వామి హాజరై మత్స్యకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. మంత్రివర్యులు లబ్ధిదారులకు ఇన్సులేటెడ్ మరియు రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, భద్రతా కిట్లు, ట్రాన్స్పాండర్లు అందజేశారు. ఇది పుదుచ్చేరిలో PMMSY కార్యక్రమాల అధికారిక ప్రారంభానికి నాంది పలికింది. MPEDA వెస్ట్ బెంగాల్లోని హస్నాబాద్ లో గల చపటాల గ్రామంలో ఆక్వాకల్చర్ లో నిషేధించబడిన యాంటీబయోటిక్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి MPEDA RD కోల్కతా ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీ అనిర్బన్ మైటీ నేతృత్వం వహించారు. దీనివల్ల 10 మంది స్థానికులు ప్రయోజనం పొందారు. నిషేధిత ఔషధాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై వారికి స్పష్టమైన అవగాహన కల్పించారు. పాల్గొన్న వారికి ఆక్వాకల్చర్ పద్ధతులు, అలాగే CAA ఆమోదించిన ఉత్పత్తుల వినియోగంపై సూచనలు అందించారు. చైనా అధికారికంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క పోర్ట్ స్టేట్ మేజర్స్ ఒప్పందం PSMAలో చేరి 108వ దేశంగా గుర్తింపు పొందింది. ప్రపంచ సముద్ర మత్స్యవేటలో 15% వాటా కలిగిన చైనా నిర్ణయం చట్టవిరుద్ధ మత్స్యవేట IUUపై గ్లోబల్ పోరాటానికి కీలకంగా మారింది. PSMA ఒప్పందం అక్రమంగా పట్టిన చేపలు మార్కెట్లోకి రాకుండా అడ్డుకొని చేపల వేటను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం కింద సభ్య దేశాలు అనుమానిత విదేశీ నౌకలకు పోర్టు సేవలను అడ్డుకుంటాయి. నవంబర్-డిసెంబర్ 2025 మధ్యలో నిర్వహించనున్న 5వ నేషనల్ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ దేశవ్యాప్తంగా 1.2 మిలియన్ మత్స్యకార కుటుంబాలను కవర్ చేయనుంది.
ఈ గణన ద్వారా తీర ప్రాంత జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, ఫిషింగ్ కార్యకలాపాలు తదితర అంశాలపై కీలక డేటాను సేకరించనున్నారు. దీనివల్ల ప్రభుత్వ విధానాల రూపకల్పన, మత్స్యకారుల సంక్షేమం, అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సముద్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మద్దతు లభించనుంది. ఈ గణన సముద్ర వనరుల అభివృద్ధి వైపు ఒక ప్రధాన అడుగుగా పరిగణించబడుతుంది. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.